శివపురాణం. శివపార్వతులకు పుట్టబోయే కొడుకు తారకుణ్ణి చంపుతాడని బ్రహ్మ చెప్పినందుకు సంతోషించి దేవతలు స్వర్గానికి తిరిగి వచ్చి మన్మధుడికి కబురు పంపారు. మన్మధుడు వచ్చాడు. ఇంద్రుడు అతని సింహాసనం మీద కూర్చోబెట్టి, మన్మథ, తారకుడు బ్రహ్మ వల్ల వరాలు పొంది 3 లోకాలు జయించి దేవతలను ఋషులను బాధిస్తూ తపస్సులు యాగాలు జరగనివ్వకుండా ఉన్నాడు. నేను 3 లోకాలు ఏలుతుంటే తారకుడు నన్ను ఏలుతున్నాడు. ఈశ్వరుడి వీర్యాన పుట్టినవాడి వల్ల తప్ప అతనికి మరణం లేదు. ఈశ్వరుడేమో కైలాసంలో తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతి అతనికి సపర్యలు చేస్తోంది. పార్వతి శివుడి సమీపంలో ఉండగా నువ్వు ఎలాగైనా సరే శివుడికి మోహం కలిగేలాగా చెయ్యాలి అన్నాడు. ఇంద్రుడి కోరిక విని మన్మధుడు భయపడి, శివుడికి పార్వతి యందు మోహం కలిగేటట్టు చేయడం నా తరమా? శివుడు గొప్ప తపస్శాలి, కోపిష్టివాడు. 3వ కన్ను తెరిచాడంటే 3 లోకాలు భస్మం అవుతాయి అన్నాడు. మన్మధుడు ఇలా అనేసరికి ఇంద్రుడు మొదలైన వాళ్ళు అతనికి ధైర్యం చెప్తూ, అదేం మాట, 3 లోకాల్లోనూ నీకు లొంగని వారెవరున్నారు? నీ మూలాన స్త్రీ పురుషులు మోహాంధులు కావడం వల్లనే కదా సృష్టి కొనసాగుతోంది. నీ పుష్పబాణాల తాకిడికి ఎలాంటి తపస్సు నిలవదు. ఇది పైగా దైవకార్యం. లోకరక్షణ నీ ద్వారా జరగాల్సి ఉంది. నీకు సహాయంగా మలయ మారుతాన్ని, వసంతుణ్ణి, శుకపికాలను తీసుకుపో. మేం కూడా వచ్చి నీకు సహాయం చేస్తాం. శివుణ్ణి నీ బాణాలతో కొట్టి వశపరుచుకో అన్నారు. మన్మధుడు ఈ మాటలతో పొంగిపోయి శివుణ్ణి జయించి ఆయనకు పార్వతిపైన మోహం కలిగేటట్టు చేయడానికి నిశ్చయించుకున్నాడు. అతను తన 5 పుష్పబాణాలను తీసుకుని వసంతుణ్ణి వెంట పెట్టుకుని చిలక వాహనం మీద శివుడు తపస్సు చేసుకుంటున్న మారేడు వనానికి వెళ్ళి ఒక రహస్య ప్రదేశంలో దాగి పార్వతి రాక కోసం ఎదురుచూడసాగాడు. మన్మథుడు ప్రవేశించగానే మారేడు వనం వసంత శోభతో నిండిపోయింది. చెట్లు చిగిర్చి పూత పూశాయి. చిలుకలు, గోరువంకలు, కోకిలలు పాడాయి. కొద్దిసేపట్లో పార్వతి తన చిలికత్తెలతో సహా మారేడు వనం ప్రవేశించింది. వాళ్లు తమ వెంట పుష్పాలు, ఫలాలు, సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. వనం పూర్తిగా మారి ఉండడం చూసి ఆశ్చర్యపడుతూ పార్వతి శివుడున్న చోటికి వెళ్ళింది. పార్వతిని శివుడు కన్నెత్తి చూశాడు. పార్వతి కొత్తగా కనపడింది. వనమంతా వింతగా కనపడింది. కానీ శివుడు ఈ మార్పుకు కారణమేమిటి అని ఆలోచించక మళ్లీ కళ్ళు మూసుకుని తపస్సులో మునిగిపోయాడు. పార్వతి రోజులాగానే శివుడికి షోడశోపచారాలు చేసి వందనం చేసి ధ్యానిస్తూ శివుడి ఎదుట నిలబడింది. అప్పుడు శివుడు ఆమెను మళ్లీ చూసి ఎన్నడూ లేని మోహావేశం చెంది అలాగే ఆమెకేసి చూస్తూ ఉండిపోయాడు. పార్వతి శివుడి వద్ద సెలవు పుచ్చుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోసాగింది. శివుడు మళ్లీ కళ్ళు మూసుకున్నాడు. ఆ సమయంలో మన్మథుడు తన పుష్పబాణాలను ఒకటొకటిగా శివుడి హృదయానికి గురి చూసి కొట్టాడు. అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక శివుణ్ణి కదిలించలేకపోయాయి. కానీ మన్మథుడి 5వ బాణమైన నీలోత్ఫలం శివుడి హృదయాన్ని గాయపరిచింది. దాని దెబ్బకు తాళలేక శివుడు ఆగ్రహావేశంతో, ఎవడ్రా నన్ను పుష్పబాణాలతో కొట్టినవాడు అంటూ లేచి నిలబడి 3వ కన్ను తెరిచాడు. శివుడు 3వ కన్ను తెరవగానే అందులో నుంచి అగ్నిజ్వాలలు బయలుదేరి వనమంతా ఒక్క క్షణంలో బూడిదైపోయింది. దాంతోపాటే మన్మధుడు కూడా బూడిదైపోయాడు. దేవేంద్రుడు మొదలైన దేవతలు శివుడి ఎదుటికి వచ్చి స్తోత్రపాఠాలు చదివి ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. ఆయన తన 3వ కన్ను మూసి అగ్నిజ్వాలలను ఉపసంహరించాడు. అప్పుడు మన్మధుడి భార్య అయిన రతీదేవి శివుడి ఎదుటికి వచ్చి, సదాశివ, నా భర్త వల్ల ఏ తప్పు లేదు. నీ వల్ల పార్వతికి కుమారుడు కలిగితే అతను తారకుని చంపగలడు అన్న ఆశతో ఈ దేవేంద్రుడు మొదలైన వాళ్ళు నీకు పార్వతి మీద మోహం కలిగించమని నా భర్తను ప్రేరేపించారు. మా తప్పులు మన్నించి నాకు పతిభిక్ష పెట్టు, పార్వతిని వివాహమాడి లోకాలను కాపాడు అన్నది. శివుడు రతీదేవితో, మన్మధుడు బ్రహ్మశాపం కారణంగా భస్మమైనాడు. అతను బ్రహ్మను కూడా ఇలాగే పూలబాణాలతో కొట్టి ఆయనకు కుమార్తెపై మోహం రేకెత్తించి శాపం పొందాడు. కానీ నీ పాతివ్రత్యానికి భంగం రానివను. అతను లోకానికి శరీరం లేనివాడైనప్పటికీ నీకు మట్టుకు శరీరంతోనే కనిపిస్తాడు. అతనికి ఇప్పుడే ప్రాణమిస్తాను అన్నాడు. తర్వాత శివుడు తపస్సు మాని కైలాసంలో తన రుద్రగణాలతో కొలువు తీరి అగ్నిని పిలిచి, అగ్ని, ఇక ముందు నువ్వు వృక్షాలలోనూ పర్వతాలలోనూ సముద్రంలోనూ కనపడకుండా దాగి ఉండు అని ఆదేశించాడు. దేవేంద్రుడు, దేవతలు శివుడి వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయారు.
శివుడి మనసు పార్వతిపైన లగ్నమైంది. ఆయన పార్వతిని వివాహమాడడానికి నిశ్చయించుకున్నాడు. శివుడు వనాన్ని, మన్మధుణ్ణి భస్మం చేయడం కళ్ళారా చూసిన పార్వతి భయపడి తన చెలికత్తెలతో సహా పరిగెత్తుకుంటూ ఇంటికి తిరిగి వచ్చింది. జరిగిందంతా విని మేనకా హిమవంతులు తమ కుమార్తె పునర్జన్మ ఎత్తినట్లే భావించుకున్నారు. వాళ్ళు పార్వతిని ఊరడించి ఆమె భయం పోగొట్టారు. పార్వతి మటుకు శివుడి కోసం విరహం చెంది బాధపడసాగింది. ఆమెకు శివుడి ధ్యాస తప్ప మరొకటి లేదు. శివుడి కోసం నిద్రాహారాలు మాని తప్పించే తమ కూతురితో మేనకా హిమవంతులు, నీకు శివుడికి త్వరలోనే పెళ్లి చేస్తాం, విచారించకు అని చెప్పారు. ఒకనాడు నారదుడు వచ్చి పార్వతితో ఆమెను శివుడు పెళ్లాడతాడని ధైర్యం చెప్తూ శివ పంచాక్షరి మంత్రం ఉపదేశించి దాన్ని జపించినట్లయితే ఎలాంటి కోరికలైనా తీరతాయని, సమస్త సుఖాలు కలుగుతాయని చెప్పి మేనకా హిమవంతుల వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత పార్వతి శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ శివ ధ్యానంలో నిమగ్నురాలైంది. నారదుడు చెప్పిన ప్రకారం పార్వతి తన చిలికత్తెలను వెంటబెట్టుకుని శృంగతీర్థానికి వెళ్ళి పంచాక్షరి మహామంత్రం జపిస్తూ తీవ్రమైన తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఆమె ఒక్క ఆకు కూడా తినకుండా తపస్సు చేస్తూ ఉండడం చూసి అక్కడి మునులు ఆమెను అపర్ణ అని పిలవనారంభించారు. ఒకనాడు మేనకా హిమవంతులు తమ కుమార్తెను చూడవచ్చి ఆమె శుష్కించి ఉండడం చూసి భయపడి, అమ్మా, ఆహారం కూడా మాని ఎందుకు ఈ ఘోర తపస్సు చేస్తున్నావు? మన్మధుడిని మసి చేసిన శివుడు నీ పట్ల అనుగ్రహిస్తాడా? అతను విరాగి, దయాహీనుడు, ముక్కోపి. అందని పండుకు ఎందుకు ఆశిస్తావు? ఇంటికి వచ్చి అన్నారు. పార్వతి ఆ మాటలు విని, మీరు మొదట నాతో ఏమన్నారు? శివుడికి నన్నిచ్చి పెళ్లి చేస్తామనలేదా? నా తపస్సుతో నేను ఆయనను మీ అల్లుడిగా చేస్తాను. నా కోసం ఏమాత్రం దిగులు పడక మీరు ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండండి అని తన తల్లిదండ్రులతో అన్నది. ఈలోపుగా శివుడు పార్వతిని ఎలా పెళ్లాడ్డమా అని మదన పడిపోతున్నాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, దేవేంద్రాదులు శివుడి వద్దకు వచ్చి అతని వల్ల మర్యాదలు పొంది, మహేశ్వర, నువ్వు పార్వతిని పెళ్లాడి లోకాలకు మేలు చేయవెందుకు? నీకు పుట్టిన కొడుకు చేత తప్ప చావు లేకుండా తారకుడు వరం పొందున్నాడు. వాడు చేస్తేనే గాని లోకాలు సుఖపడవు అన్నారు. ఆ మాటలకు శివుడు లోపల సంతోషించి కూడా పైకి వారితో, పెళ్లాడితే తపస్సు సాగదు, మన్మధుడిని జయించవచ్చు కానీ స్త్రీల చూపుల బాణాలకు తట్టుకోవడం కష్టం. పార్వతితో గృహస్థాశ్రమం గడపటం కన్నా తపస్సు చేసుకోవడమే మేలనుకుంటున్నాను అన్నాడు. ఇందుకు బ్రహ్మ మొదలైన వారు ఒప్పుకోక గృహస్థాశ్రమే గొప్పదని, భార్య లేని వాడిని ఎవరూ గౌరవించరని, శివుడు గృహస్థుగా ఉంటూనే తపస్సు చేసి రాజయోగిగా జీవించడం వల్ల లోకాలకు మేలు కలుగుతుందని హెచ్చరించారు. వారు చెప్పినట్టే చేస్తానని మాట ఇచ్చి శివుడు బ్రహ్మ మొదలైన వారిని పంపేశాడు. కానీ అతనికి పార్వతిపై విరహం ఉన్నప్పటికీ పార్వతి మనసు స్వయంగా తెలుసుకోవాలనిపించింది. అందుచేత ఆయన ముసలి యతి రూపం దాల్చి దండము కమండలము ధరించి పార్వతి తపస్సు చేసుకుంటున్న చోటికి వెళ్ళాడు. పార్వతి ఆయన తేజస్సు చూసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఒకడై ఉంటాడు అనుకుని ఆయనను పూజించి స్వాగతమిచ్చి, తమరెవరు? నేను తపస్సు చేసుకుంటున్న ఈ తీర్థ ప్రాంతానికి ఎందుకు వచ్చారు అని అడిగింది. నేను బ్రహ్మవంశానికి చెందినవాణ్ణి, లోకాల క్షేమం చూస్తూ తిరుగుతూ ఉంటాను. నువ్వు ఎవరి కుమార్తెవు? దేనికోసం ఇలా కఠోర తపస్సు చేస్తున్నావు అని శివుడు ఆమెను అడిగాడు. పార్వతి ఆయనతో, నేను మేనకా హిమవంతుల కుమార్తెను, నన్ను పార్వతి అని పిలుస్తారు. ఈశ్వరుడు కైలాసం మీద తపస్సు చేస్తూ ఉంటే నేను ఆయనకు పరిచర్యలు చేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఒకనాడు మన్మధుడు ఆయనను తన పంచబాణాలతో కొట్టేసరికి ఆయన మన్మధుడిని తన ఫాలాగ్నితో దహించాడు. తర్వాత నారదుడు పంచాక్షరి మంత్రం ఉపదేశించగా ఆ మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి భర్తగా పొందడానికి ఇక్కడ తపస్సు చేస్తున్నాను. ఇంతగా తపస్సు చేసిన శివుడికి ఇంకా నాపైన అనుగ్రహం కలగలేదు. అందుచేత అగ్నిప్రవేశం చేసి ఈ దేహం చాలిద్దామనుకుంటున్నాను అని చెప్పింది. శివుడు ఆమెతో, నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు. శివుడు విరాగి, తపస్సు చేసుకునేవాడు. నువ్వు నీ తపస్సుతో లోకాలకు ప్రమాదం కలిగించే కన్నా ఇంటికి తిరిగి వెళ్ళి దేవతలలో ఒకరిని వివాహం చేసుకోవడం మంచిది అన్నాడు. ఇక మీరు వెళ్ళవచ్చు, నేను అభిప్రాయం మార్చుకోను అన్నది పార్వతి చిరాకుపడి. అలాగే వెళతాను, కానీ వెళ్లే ముందు నీకు కొంత హితం చెప్పాలి. శివుడు దరిద్రుడు, పట్టుబట్టలు కట్టడు, చర్మాలు ధరిస్తాడు, ఎక్కి తిరగడానికి ఎద్దు తప్ప మంచి వాహనం లేదు, దయ్యాలను భూతాలను వెంట వేసుకుని తిరుగుతాడు, ఒంటికి గంధం పూసుకోడు, బూడిద పూసుకుంటాడు. అతన్ని పెళ్ళాడి ఏం సుఖపడతావు అన్నాడు శివుడు. పార్వతికి తీవ్రంగా కోపం వచ్చింది. నువ్వు దొంగ ఎతివి, జ్ఞానివని భ్రమపడ్డాను.
శివుడు అష్టైశ్వర్యాలు కలవాడు. శివదూషణ చేసిన వారు 7 జన్మల పాటు దరిద్రం అనుభవిస్తారు అని తన పరిచారికలను పిలిచి, ఈ యతిని అవతలికి గెంటండి అంది. శివుడు నవ్వి, పార్వతి, నేను శివుణ్ణే, నీ మనసు తెలుసుకుందామని యతివేషంలో వచ్చాను. నీ ఎడబాటుతో చాలా బాధపడుతున్నాను. నా వెంట కైలాసానికి వచ్చేయి అన్నాడు పార్వతి చేపట్టుకుని. శివుడి చేయి విడిపించుకుని చూసేసరికి పార్వతి కళ్లకు అసలు శివుడే కనిపించాడు. ఆమె ఆయనకు క్షమాపణ చెప్పుకుని, ఇలా నీ వెంట రావడం భావ్యం కాదు. నా తల్లిదండ్రుల అనుమతి పొంది నన్ను వివాహం చేసుకుని నీ వెంట తీసుకెళ్ళు అంది. ఆమె శివుడికి నమస్కరించి తన పరిచారికలతో సహా తన ఇంటికి వెళ్ళిపోయింది. మేనక హిమవంతులు జరిగిన సంగతి తెలుసుకుని సంతోషించి పార్వతి వివాహానికి మంచి ముహూర్తం నిశ్చయించి పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించారు. శివుడు కూడా కైలాసానికి తిరిగిపోయి ప్రమదగణాలతో మన్మధుడు తనను పూలబాణాలతో కొట్టింది మొదలు తన మనస్సు పార్వతిపై లగ్నమై తపస్సు మీదికి పోవడం లేదని, పార్వతిని వివాహం చేసుకోగోరుతున్నానని, అందుకు సప్తమహర్షుల మధ్యవర్తిత్వం కావాలని అన్నాడు. వెంటనే నందీశ్వరుడు బయలుదేరి సప్తమహర్షులను వెంట పెట్టుకుని కైలాసానికి తిరిగి వచ్చాడు. నందీశ్వరుడు శివుడు కోరిన ప్రకారం సప్తమహర్షులను వెంట పెట్టుకుని కైలాసానికి తిరిగి వచ్చాడు. వాళ్ళు శివదర్శనం కలిగినందుకు సంతోషించి, మా వల్ల కావలసిన కార్యమేమిటో సెలవిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. మహామునులారా, నేను పార్వతిని వివాహం చేసుకుని గృహస్థగా ఉండడానికి నిశ్చయించుకున్నాను. అందుచేత మీరు మేనకా హిమవంతుల వద్దకు వెళ్ళి వారి కుమార్తె అయిన పార్వతిని నాకిచ్చి పెళ్లి చేసేలాగా మంచి మాటలతో ఒప్పించి ముహూర్తం పెట్టి నా వివాహం జరిపించండి అన్నాడు శివుడు సప్తమహర్షులతో. సప్తమహర్షులు అందుకు సంతోషంగా ఒప్పుకుని హిమవంతుడు ఉండే చోటికి వచ్చారు. మేనకా హిమవంతులు వారికి ఆదరంతో అతిథి సత్కారాలు చేసి, ఏ పని మీద మీరు మా గృహం పావనం చేశారో సెలవిస్తే మీరు చెప్పింది చేస్తాం అన్నారు. దానికి సప్తమహర్షులు, మేనకా హిమవంతులారా, మీ అదృష్టం చాలా గొప్పది. సాక్షాత్తు పరమేశ్వరే మీ కడుపున పార్వతిగా పుట్టింది. ఆమెను శివుడు ఇప్పుడు వివాహమాడగోరుతున్నాడు. ఈ పెళ్లితో మీ కీర్తి ముల్లోకాలు వ్యాపిస్తుంది అన్నారు. ఆ మాటలు విని మేనకా హిమవంతులు, మహర్షులారా, మేం కూడా పార్వతిని శివుడికి ఇచ్చి పెళ్లి చేయాలనే అభిప్రాయంతోనే ఉన్నాం. కానీ నిన్న ఒక భిక్షువు మా వద్దకు వచ్చి పార్వతిని శివుడికి ఇయ్యవద్దని, శివుడికి ఒక రాజ్యం కానీ సుఖం కానీ భోగం కానీ లేవని, శ్మశానంలో నివసిస్తాడని, పాములను ధరించి సరైన భోజన పాత్ర కూడా లేకుండా కపాలంలో తిండి తింటాడని చెప్పి వెళ్ళిపోయాడు. అందుచేత పార్వతిని శివుడికిచ్చి పెళ్లి చేసే ఆలోచన మానుకున్నాం అన్నారు. ఆ మాట విని సప్తమహర్షులు అమిత ఆశ్చర్యం పొంది, ఆ భిక్షువు ఎవడో దుర్మార్గుడై ఉంటాడు. శివపార్వతుల పెళ్లి చెడగొట్టడానికి మీతో అలా చెప్పి ఉంటాడు. మీ కుమార్తె ఆ పరదేవత అవతారమని మరవకండి. ఈమె శివుడికి భార్య కావడానికే మీ కుమార్తెగా పుట్టింది అన్నారు. వశిష్ఠ మహాముని మేనకా హిమవంతులకు ఆ సందర్భంలో అనరణ్యుడు అనే రాజు కథ చెప్పాడు. ఇంద్రసావరిని అనే 14వ మనువు వంశంలో అనరణ్యుడు అనే రాజు చక్రవర్తిగా రాజ్యపాలన చేసేవాడు. ఆయనకు రుచి అనే తపస్యాలి పురోహితుడిగా ఉండేవాడు. ఆ రాజుకు 5 భార్యలు, 100 మంది కొడుకులు. అందరి తర్వాత పద్మావతి అనే కుమార్తె ఉండేవారు. పద్మావతి గొప్ప సౌందర్యవతి. యవ్వనం రాగానే అనరణ్యుడు ఆమెకు తగిన రాజకుమారుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఇలా ఉండగా ఒకనాడు పద్మావతి తన పరిచారికలతో సహా నదికి వెళ్ళి స్నానం చేస్తుండగా పిప్పలాదుడు అనే మహాముని స్నానం కోసం అక్కడికి వచ్చాడు. పిప్పలాదుడు సామాన్యుడు కాడు, భృగువంశాన పుట్టినవాడు, దదీచి మహాముని కొడుకు. అటువంటి పిప్పలాదుడు పద్మావతి అందం చూసి మోహించి అనరణ్యుడి సభకు వెళ్ళి తనకు పద్మావతిని భార్యగా ఇచ్చి వివాహం చేయమని కోరాడు. రాజుకు నోట మాట రాలేదు. రతీదేవి లాంటి తన కుమార్తెను మన్మధుడి వంటి ఏ రాజకుమారుడికో ఇవ్వాలని ఆయన అనుకుంటూ ఉండగా ఈ ముసలివాడెక్కడి నుంచో ఊడిపడ్డాడు. నా కుమార్తెను నీకు భార్యగా ఇవ్వను అంటే శపించి వంశ నిర్మూలన చేస్తాడేమో. ఇలా రాజు సంశయావస్థలో పడి కొట్టుకుంటూ ఉండగా రాజపురోహితుడు, మంత్రులు ఆయనకు ధైర్యం చెప్పి ఇలా సలహా ఇచ్చారు. మహారాజా, పద్మావతి వంటి స్త్రీ ఈ మహాముని వంటి భార్యను పెళ్లాడ కోరవచ్చును. ఈయన గొప్ప వంశాన పుట్టినవాడు, కులశ్రేష్ఠుడు. అలాంటి వాడికి కన్యనివ్వడం గొప్ప విషయమే. ఈయనను పద్మావతికి చూపి ఆమె వివాహానికి అంగీకరించే పక్షంలో ఇద్దరికి వివాహం చేసి, ఆమె అంగీకరించని పక్షంలో ఈ మునీశ్వరుడు వెళ్ళిపోతాడు. అనరుణుడికి పెద్ద బెడద తీరింది. పిప్పలాదుని చూసి పద్మావతి ఆయనకు భార్య కావడానికి సమ్మతించింది. అనరణ్యుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి గొప్ప కీర్తి సంపాదించుకున్నాడు.
వివాహం కాగానే పిప్పలాదుడు పద్మావతిని తన వెంట ఋషిపల్లెకు తీసుకుపోయాడు. కుమార్తెపై కల ప్రేమచేత అనరణ్యుడు కూడా తన రాజ్యాన్ని పెద్ద కొడుకు పరం చేసి 5 భార్యలను వెంట పెట్టుకుని కుమార్తె ఉన్న చోటికే వానప్రస్థం వెళ్ళాడు. ఒకనాడు పద్మావతి నదిలో స్నానం చేయడానికి వెళ్ళేసరికి ధర్మదేవత నవమన్మధుడైన యువకుడి రూపంలో ఆమె వద్దకు వెళ్ళి, సుందరి, నీ అందానికి తగినవాణ్ణి నేను. ఆ ముసలి భర్తతో కాపురం చేస్తూ నీ యవ్వనాన్ని అడవిగాసిన వెన్నెల చేయక నా వెంట నా రాజ్యానికి వచ్చి మహారాణిలాగా జీవించు అన్నాడు. పద్మావతి ఆగ్రహావేశంతో, నా భర్తను నిందించిన నువ్వు క్షయమైపోవుగాక అని శపించింది. ధర్మదేవత అదిరిపడి, అమ్మా, నేను రాజును కాను, ధర్మదేవతను. నీ పాతివ్రత్యం పరీక్షించడానికి వచ్చాను. నన్ను మన్నించి శాపం ఉపసంహరించు అని వేడుకున్నాడు. పద్మావతి కూడా తెలియక చేసిన తప్పుకు నొచ్చుకుని, శాపం ఉపసంహరించడం నాకు సాధ్యం కాదు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదాన్ని పోగొట్టుకుంటూ సంచరించు అన్నది. వశిష్ఠుడు పద్మావతి కథ చెప్పి, మేనకా హిమవంతులారా, మీరు కూడా అనరణ్యుడు చేసినట్టే మీ కుమార్తెను శివుడికిచ్చి పెళ్లి చేయండి అన్నారు. మేనకా హిమవంతులు తృప్తిపడ్డారు. మైనాకుడు మొదలైన బంధువులు కూడా శివపార్వతుల వివాహానికి సుముఖులైనారు. అప్పుడు మేనకా హిమవంతులు పార్వతి చేతిని అరుంధతి వశిష్ఠుల చేతిలో పెట్టి, మీ ఇష్ట ప్రకారమే ఈ పిల్లను శివుడికిచ్చి వివాహం చేద్దాం, పెళ్లికి ముహూర్తం నిశ్చయించండి అన్నారు. అరుంధతి పార్వతిని లోకమాత కమ్మని ఆశీర్వదించింది. మాఘ శుద్ధ ఏకాదశి నాడు ఆరుద్ర నక్షత్రంలో వృశ్చిక లగ్న ముహూర్తం పెట్టి ఆ రోజు తెల్లవారుజామున శివపార్వతుల వివాహం జరపడానికి నిర్ణయం జరిగింది. సప్త మహర్షులు శివుడి వద్దకు తిరిగి వచ్చి పని సానుకూలమైందని తెలిపారు. వారు పెళ్లి పనులు చేయడానికి బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదులను నియోగించమని సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. పార్వతి వివాహానికి కావలసిన ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగాయి. సంబారాలన్నీ సమకూర్చారు. హిమవంతుడు తన మంత్రుల చేత పనులన్నీ చేయించాడు. శుభలేఖలు బంధువులందరికీ వెళ్ళాయి. పార్వతిని పెళ్లికూతుని చేయడానికి పట్టణంలో గల ముత్తైదువులందరూ వచ్చారు. మంచి ముహూర్తం చూసి పార్వతికి మంగళ స్నానం చేయించి సాంబ్రాణి ధూపం వేసి పట్టుబట్టలు కట్టబెట్టి అలంకారాలు పెట్టి ఆమెకు పునుగు, జవ్వాది, హరిచందనము పూసి నుదుట కస్తూరి బొట్టు పెట్టి పుష్పహారాలు వేసి పెళ్లి కూతురి చేసి ఉత్సవం జరిపారు. పార్వతీ కళ్యాణం సందర్భంలో హిమవంతుడు పంపిన ఆహ్వానం అందుకుని ఆయన బంధువులు, మిత్రులు సకుటుంబంగాను సపరివారంగాను రావడం మొదలుపెట్టారు. వారు తమ వెంట బంగారు తామర పుష్పాలు, ముత్యాలు, మాణిక్యాలు, పగడాలు మొదలైన కానుకలు తెచ్చారు. వేరువేరు పర్వతాల రాజులు నవరత్నాలను, చందనం మొదలుగా గల సుగంధ ద్రవ్యాలను, మదించిన ఏనుగులను, సైంధవాస్యాలను కానుకలుగా తెచ్చారు. హిమవంతుడు ఆ కానుకలను స్వీకరించి అతిథులకు గౌరవ మర్యాదలు చేశాడు. వారికి విడుదలు ఏర్పాటు చేశాడు. వచ్చేవారికి విడుదలు తయారు చేయడానికి 10,000 యోజనాల నిడివిగల కళ్యాణ మంటపం నిర్మించడానికి హిమవంతుడు విశ్వకర్మ సహాయం పొందాడు. హిమవంతుడు ఉండే ఓషధీపురాన్ని అద్భుతంగా అలంకరించారు. కైలాసంలో శివుడు హిమవంతుడు పంపిన లగ్నపత్రిక అందుకుని సంతోషించి వాయుదేవుణ్ణి పంపి నారదుణ్ణి పిలిపించాడు. నారదుడు వచ్చి తనను పిలిపించిన కారణం అడిగాడు. నారద, ఇంకా 5 రోజుల్లో నాకు హిమవంతుడి కూతురైన పార్వతికి వివాహం జరగనున్నది. వ్యవధి అట్టే లేదు. నువ్వు కామగమనం కలవాడివి కనుక 3 లోకాల వారిని వివాహానికి ఆహ్వానించి రావాలి. కుబేరుడు మొదలైన వారితో పెళ్లికి కావలసిన సరంజామా అంతా తీసుకురమ్మని చెప్పాలి అని శివుడు నారదుడితో అన్నాడు. నారదుడు అందుకు సంతోషంగా ఒప్పుకుని శివుడి వద్ద సెలవు పుచ్చుకొని బ్రహ్మ, విష్ణు, దేవేంద్రాది దేవతలతోనూ, భూలోకంలోనూ నాగలోకంలోనూ ఉండేవారితోనూ మాఘ శుద్ధ ఏకాదశి నాటి రాత్రి తెల్లవారుజామున శివపార్వతులకు వివాహం జరుగుతోంది, మీరందరూ రావాలి అని చెప్పాడు. తర్వాత ఆయన కుబేరుని వెంట పెట్టుకుని కైలాసానికి వివాహానికి కావలసిన వస్తువులన్నింటితోనూ కైలాసానికి తిరిగి వచ్చాడు. శివపార్వతుల వివాహం చూడడానికి శివుడి ఆహ్వానం పొందిన బ్రహ్మ, విష్ణువులు, దేవేంద్రుడు, ఇతర దేవతలు, మహర్షులు కైలాసానికి రాసాగారు. నందీశ్వరుడు, రుద్రగణాల వాళ్ళు అతిథులను గౌరవించి వారికి తగిన ఇళ్ళు, వసతులు ఏర్పాటు చేశారు. శివుడి పెళ్లికి బ్రహ్మ పురోహితుడుగాను, విష్ణు బావమర్దిగాను, ఇంద్రాది దేవతలు, ఋషులు సదస్యులుగాను ఉండేటట్లు నిర్ణయమైంది. శివుడికి మంగళాభిషేకం చేయడానికి బృహస్పతి ముహూర్తం నిశ్చయించాడు. ఆ ముహూర్తాన గరుడ, గంధర్వ, యక్ష స్త్రీలు, సప్తమాతృకలు, లక్ష్మీ, సరస్వతి, శచి, అరుంధతి లాంటి మహాపతివ్రతలు శివుడి చేత స్నానం చేయించి హరిచందనం లాంటి పూతలు పూసి కంఠహారాలు వేసి పెళ్లి కొడుకుని చేశారు. గౌతముడు, అత్రి, భృగువు మొదలైన మహర్షులు శివుడి కుడి చేతికి శాస్త్రోక్తంగా దీక్షాబంధం కట్టి నవగ్రహ పూజలు జరిపించారు.
తర్వాత బ్రహ్మ ఆజ్ఞాపించగా శివుడు తన పక్షం వారినందరినీ కలుపుకుని మంగళవాద్యాలతోనూ నృత్యాలతోనూ ఓషధీపురానికి బయలుదేరాడు. కైలాసానికి రక్షకులుగా రుద్రగణాల నాయకులను ఉంచి నందీశ్వరుడు ప్రమదగణాలను అన్నిటినీ పెళ్లికి తరలించుకొచ్చాడు. వీరభద్రుడు, చెడ్డీశ్వరుడు, భైరవుడు, నందీశ్వరుడు తమ తమ వాహనాల మీద బయలుదేరారు. పెళ్లి కొడుకైన శివుణ్ణి ఐరావతం మీద కూర్చోబెట్టారు. సరస్వతి బ్రహ్మలు హంస మీద, లక్ష్మీ విష్ణువులు గరుడుడి మీద, శచి ఇంద్రులు కదిలే సింహాసనం మీద ప్రయాణం చేశారు. కుబేరుడు నవనిధులతో శివుడి వెనక కూర్చున్నాడు. దేవతా స్త్రీలు, ఋషిపత్నులు, అప్సరసలు దివ్యవస్త్రాలను సుగంధ ద్రవ్యాలను తీసుకుని విమానాలలో బయలుదేరారు. పెళ్లివారు నగరం సమీపిస్తుండగా హిమవంతుడు తన పురోహితుడైన గర్గమహామునిని, మేనకను, కొడుకులను వెంటబెట్టుకుని మేళ్లతాళాలతో ఎదురొచ్చి బ్రహ్మ విష్ణు దేవేంద్రులకు, ఋషులకు నమస్కారం చేసి శివుడి ముందు చేతులు మోడ్చి నిలబడి, సర్వేశ్వరుడవైన నీ వల్ల నేను గొప్పవాడినయ్యాను. పెళ్లికొడుకువై నా ఇంటికి వచ్చిన నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను. నువ్వు ఆమెను వివాహమాడి నన్ను, నా వంశాన్ని పవిత్రం చేయవలసిందని ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఆయన శివుడికి బట్టలు, గంధ పుష్ప తాంబూలాలు ఇచ్చి, అందరికీ పాలు పానకాలు ఇచ్చి శ్రమ నివారణకు వింజామరలు వేయింపజేశాడు. హిమవంతుడి పక్షపు స్త్రీలు శివుణ్ణి చూసి, మన పార్వతి అదృష్టవంతురాలు, కోటి మన్మధులకు సమానమైన భర్త ఆమెకు లభించాడు అనుకున్నారు. మేనక శివుడి ముందు చేతులు జోడించి, సదాశివ, కిట్టని వాళ్ళు చెప్పిన మాటలు విని నిన్ను నిందించాను. నా తప్పు మన్నించి మా ఇంటికి వచ్చి మేము చేసే వరపూజలు గ్రహించి మా పార్వతిని వివాహం చేసుకో అన్నది. పెద్ద ముత్తైదులొచ్చి శివుణ్ణి దీవించారు. దారి పొడుగునా పుష్పాలు, ముత్యాలు, అక్షంతలు చల్లుతూ మేనకా హిమవంతులు శివుణ్ణి విడిదికి తీసుకుపోయి వరపూజ చేసి పెళ్లికొడుకు పరివారానికి ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేసి తమ ఇంటికి తిరిగి వచ్చారు. కులాచారం ప్రకారం పార్వతి అంబిక ఆలయానికి వెళ్ళి ఆ దేవిని పూజించింది. ముత్తైదువులు వెంటరాగా పల్లకి ఎక్కి పార్వతి ఆలయానికి వెళ్ళేటప్పుడు దేవతలు ఆమెను చూసి, ఈమె పరదేవతే, ఈమెకి శివుడికి పెళ్లి జరిగితే మన కష్టాలు తీరుతాయి అనుకున్నారు. పార్వతి అంబిక పూజ చేసి తిరిగి వచ్చేసరికి ముహూర్తం దగ్గర పడింది. శివుణ్ణి ఐరావతం మీద కళ్యాణ మంటపానికి తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. మేనకా హిమవంతులు అల్లుడి కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నారు. వాళ్ళు పార్వతి చేతిని శివుడి చేతిలో పెట్టి కన్యాదానం చేశారు. శివపార్వతుల పెళ్లి అత్యంత వైభవంగా జరిగిపోయింది. దేవతలు శివుడి అనుమతి పొంది తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు. శివుడు హిమవంతుడి ఇంట చాలా కాలం ఉన్నాడు. ఆయనకు కైలాసం వెళ్ళిపోవాలనిపించి నందీశ్వరుడి చేత మేనకా హిమవంతులకు ఆ మాట చెప్పించాడు. మేనకా హిమవంతులు పార్వతిని శివుడి వెంట పంపడానికి సన్నాహాలని చేశారు. ఆమెకు బట్టలు, పరిచారికలు, గృహోపకరణాలు, ఆమె ఎక్కి తిరిగిన సింహం మొదలైనవన్నీ అరణంగా ఇచ్చి శివుడికి అప్పగించి పార్వతిని ప్రేమగా చూసుకో అని చెప్పారు. పెద్ద ముత్తైదువులు పార్వతికి చెప్పాల్సిన నీతులన్నీ చెప్పారు. ప్రయాణానికి మంచి ముహూర్తం చూసుకుని పార్వతితో సహా కైలాసానికి తిరిగి వచ్చి మహర్షుల సహాయంతో శివుడు గృహప్రవేశం చేశాడు. 3 రోజుల పాటు శివుడి ఇంట విందులు జరిగాయి. తర్వాత బ్రహ్మ, విష్ణు మిగిలిన వారు శివుడితో వెళ్ళొస్తామని చెప్పారు. శివుడు వారికి తన ఆహ్వానం అందుకుని వచ్చిన వారందరికీ తగిన కానుకలు ఇచ్చి గౌరవించి పంపేశాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.